నమస్కారం అందరికీ. నేను నా ప్రీవియస్ వీడియోలో సివిక్స్ ఫస్ట్ చాప్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాంగ్ ఆన్సర్స్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్లో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 causes ఫర్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్వి 4 causes ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో మనం చూద్దాము. ఫస్ట్ కాజ్ ఏంటంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ అంట. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్. మన ఇండియాని ఫస్ట్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సరెండర్లో చేసుకొని వాళ్ళు పాలిస్తుండే కదా. సో అప్పుడు మనకి ఈ పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండే అంట, నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండే అంట మన ఇండియాలో. ఎందుకు అట్లా అంటున్నారంటే బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇప్పుడు దీన్ని IAS అంటున్నారు. అంటే కొంతమంది IAS ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందా, అది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అప్పట్లో ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఉంటుండే. అండ్ క్రియేటెడ్ అ జ్యుడిషియల్ సిస్టమ్ బై డ్రాయింగ్ ఇండియన్ పీనల్ కోడ్ అనేది కూడా బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు. క్రిమినల్ కోడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. సో వాళ్ళు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పోస్ట్, టెలిగ్రాఫ్, కమ్యూనికేషన్, రైల్వేస్, రోడ్స్, ఇంకా ఏవైతే మేజర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయో ఇవన్నీ మేజర్గా బ్రిటిష్ వాళ్ళే మన దగ్గర డెవలప్ చేశారు. సో అందుకే పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉందన్నారు. తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి రూట్లెస్ అంటే మన దగ్గర అతి దారుణంగా మన దగ్గర ఉన్న డబ్బులు అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే మన దగ్గర ఉన్న ఇండియాలో ఉన్న అమౌంట్ అంతా ఇంగ్లాండ్కి షిఫ్ట్ చేసుకున్నారంట. షిఫ్ట్ చేసుకొని మన దగ్గర డెవలప్మెంట్ కాకుండా అలా స్టాప్ చేశారంట. అంటే మన దగ్గర ఉన్న వెల్త్ అంటే అమౌంట్ అంటే మనీని ఇండియా నుంచి ఇంగ్లాండ్కి షిఫ్ట్ చేసుకున్నారంట. సో ఈ తర్వాత ఏదైతే ఇప్పుడు వీళ్ళ ఈ నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అవి చూసిన తర్వాత ఎవరైతే ఇండియన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇండియన్ నేషనల్ అంటే మనకి సపరేట్గా ఫ్రీ ఇండియా కావాలి అని చెప్పి వాళ్ళందరూ దాంట్లో ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయబడిందంట. సో పార్టిసిపేట్ చేయడానికి అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మనకి ఇండియాకి సపరేట్గా కావాలని చెప్పి ఫైట్ చేయడం. సో దానిలో ఎందుకు 4 causes అంటే ఒక కాజ్ ఇది. దీంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎవరైతే పీపుల్ని చాలా కష్టపెట్టి క్రూరంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఇంగ్లాండ్కి షిఫ్ట్ చేసుకుంటున్నారు కాబట్టి పీపుల్కి కోపం వచ్చి వాళ్ళు మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి వాళ్ళు ఇండియన్ నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాము. English education. The Britishers have introduced English education in India that taught the core political values of Western societies. ఫస్ట్ మన దగ్గర బ్రిటిషర్స్ ఏం చేశారంట, ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేశారంట. అది ఏం థాట్ చేసిందంట, మనకి కోర్ పొలిటికల్ వాల్యూస్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీస్ అంటే వెస్టర్న్ కల్చర్లో ఏవైతే పొలిటికల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మన దగ్గర నేర్చుకుంటున్నారంట. లైక్ ఎలా, లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అంటే ఐక్యం అంటే మన ఏం భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడడం, జస్టిస్ అంటే న్యాయం, డెమోక్రసీ అంటే ఎవరిని అంటే మనకి మీద ఎవరు ఒత్తిడి పెట్టరు, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు కదా. సో డెమోక్రసీ అంటే ఫ్రీగా ఉండడం. ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ది రైటింగ్స్ ఆఫ్ బెన్హమ్, మిల్, లాకీ, రూసో, ఆడమ్ స్మిత్. అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఉన్నారో మన దగ్గర ఇండియన్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయినారంట, కొంతమంది బ్రిటిష్ పోయట్స్ ద్వారా. Famines and acute poverty. During 19th century in India, several famines and epidemics occurred in India, particularly famines ఇంకా ఏవైతే అక్యూట్ పావర్టీ అంటే పేదరికం చాలా ఘోరంగా ఉన్నాయంట. ఏ ఇయర్లో, 19th centuryలో ఈ ఇయర్స్లో మెన్షన్ చేసిన ఇయర్స్లో ఫుల్ పావర్టీ ఉన్నాయంట. బట్ పీపుల్ ఏం చేస్తున్నాయంట, ఆకలితో చచ్చిపోతున్నాయంట. స్టార్వేషన్ అంటే ఆకలి, చాలా ఆకలి అవుతుంది కదా, అది ఆ ఆకలితోని ప్రజలందరూ చచ్చిపోతుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంట, వాళ్ళు ఏం రిలీఫ్ ఇవ్వలేదంట. అంటే రిలీఫ్ అంటే వాళ్ళు మనని ఆధీనంలో తీసుకున్నారు కదా, అంటే మన మీద హక్కు చెల్లిస్తుండే కదా. అప్పుడు మనం అట్లా అంటే ఫుడ్ లేకుండా కూడా పీపుల్ చచ్చిపోతుంటే కూడా వాళ్ళకి సరే వదిలేద్దామని చెప్పి అట్లా ఏం వదిలేలేరంట. అట్లా వదిలేయకపోవడం వల్ల మనతో ఏం చేస్తుందంట, బిహేవ్ ఇన్ డిఫరెంట్ మేనర్ ఆన్ సచ్ ఒకేషన్ అంటే మనతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నాయంట. ద గవర్నమెంట్ ఈవెన్ కలెక్టెడ్ ట్యాక్సెస్ ఫోర్స్ఫుల్లీ. మన దగ్గర అన్నం లేకనే అంటే ఇండియన్స్ దగ్గర ఫుడ్ లేకనే వాళ్ళు బాధపడుతున్నారంటే మళ్ళీ వీళ్ళు ట్యాక్సెస్ కూడా ఫోర్స్ఫుల్ గా కొట్టి మరీ కలెక్ట్ చేసుకుంటుండే. దిస్ కాజ్డ్ యాంగర్ అమాంగ్ ది ఇండియన్స్. ఇంకా మన ఇండియన్స్ కి కోపం రాదా, మనకు కోపం వచ్చి మనం ఏం చేసినామంట, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో జాయిన్ అయినామంట. తర్వాత ప్రెస్ అంట ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉండే అప్పుడు చాలా మేజర్ రోల్ ప్లే చేసిందంట. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు అట్లా రూల్ చేసినప్పుడు ఒక పర్సన్ ఇండియాలో అంటే ఇండియన్స్కి
అసలు ఫ్రీడమ్ ఉండకపోతుండే కదా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సో ప్రెస్ అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ మెనీ న్యూస్ పేపర్స్ జర్నల్స్ అంటే ఏవైతే డైలీ బుక్స్ ఉంటాయి కదా, అవి సండే వస్తాయి బుక్స్. అవి ఎలాంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ మేజర్ రోల్ ప్లే చేసినాయంట? అమృత్ బజార్ పత్రిక, కేసర్, ప్యాట్రియాట్, ద హిందూ, ఆంధ్ర పత్రిక, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినాయంట. ఎందుకు ఎలా ప్లే చేసినాయి అంటే ఇండియన్స్ ది నేషనలిస్ట్ ఫీలింగ్స్, అంటే మన భారతదేశం పట్ల మనకున్న గౌరవం, అంటే ఏదైతే రెస్పెక్ట్ ఇంకా దాని పట్ల ఉన్న ప్రేమ ఉంటుందో అవన్నిటినీ మనకి స్ప్రెడ్ చేయడానికి. అంటే మనకి ఇంకా ఫీలింగ్స్ చచ్చిపోలేవు ఇండియన్స్ లాగా. బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ ఉన్నంత మాత్రాన మనం ఏం చేంజ్ అయిపోలేము. మనకి ఇంకా మన లోపల మన భారతదేశం మీద ఫీలింగ్స్ అంటే గౌరవం చాలా ఉంది అనే మాటల్ని, ఇంకా ఏదైతే మన డిజైర్స్ ఇంకా డిమాండ్స్ ఉన్నాయో పీపుల్స్వి, ఇవన్నీ బ్రిటిష్ ముందు పెట్టడానికి న్యూస్ పేపర్స్ చాలా హెల్ప్ చేసినాయంట. సో ఇవి 4 కాజెస్ దేనికి ఉపయోగపడ్డాయి అంట? ఇండియన్ నేషనల్ మూమెంట్ లో ఉపయోగపడ్డాయి ఈ 4 కాజెస్ అంటే ఇవి. ఈ షార్ట్ ఆన్సర్, ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక షార్ట్ ఆన్సర్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇక్కడ మనం ఏమడుతున్నారు? రోల్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అడుగుతున్నారు. ఎందులో? ఇండియన్ నేషనల్ మూమెంట్ లో ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారో వాళ్ళ రోల్ ఏంటిది అంటే, ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏంటిదో కూడా చెప్తాను, ఇక్కడ ఆన్సర్ లో ఉంటుంది. ద న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎవరంట? న్యూ జనరేషన్ లీడర్స్, అంటే ఎవరైతే కొత్త జనరేషన్ లో లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారంట. అప్పట్లో ఎవరుండే అంట? బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ. అంటే అప్పట్లో న్యూ జనరేషన్ లీడర్స్ ఎవరుండే అంట? వీళ్ళుండే అంట. తర్వాత ద ఎకనామిక్ డిస్ట్రెస్ బికాస్ ఆఫ్ ఫెమైన్స్ అండ్ ప్లేగ్. అప్పుడు ప్లేగ్ వ్యాధి ఉండే కదా, ప్లేగ్ వ్యాధి అది అందరికి స్ప్రెడ్ అవుతా ఉంటుండే అంట. దానివల్ల చాలా మంది హ్యూమన్ బీయింగ్స్ చచ్చిపోతుండే అంట. సో దెర్ వాజ్ నో రిలీఫ్ వర్క్ డన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. అట్లా చాలా మంది ఆ రోగం సోకి చచ్చిపోతున్నా సరే, అది ప్లేగ్ అంటే ఏంటంటే ఒకళ్ళకి అంటుకుంటే అది వేరే వాళ్ళకి ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతా ఉంటదంట. సో అప్పుడంట బ్రిటిష్ వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేయలేదంట, వాళ్ళు ఏం రిలీఫ్ ఇవ్వలేదంట, ఆ గవర్నమెంట్ కూడా ఏం హెల్ప్ చేయలేదంట. తర్వాత మోర్ ఓవర్ దెన్ ది గవర్నర్ జనరల్ లార్డ్ కర్సన్ initiated the partition of Bengal in 1905 and continued his cruel rule. ఎవరైతే అప్పుడు గవర్నర్ జనరల్ ఉండే లార్డ్ కర్సన్ అనే ఒక వ్యక్తి, అతను బెంగాల్లో 1905 లో కంటిన్యూ చేసిరంట. అతనిది రూల్ స్టార్ట్ చేసినంట. ఎలా రూల్ చేస్తున్నంట? చాలా క్రూయల్ గా రూల్ చేస్తున్నంట. ఆల్ దీస్ కాజెస్ లెడ్ టు ది ఇండియా టువర్డ్స్ ఎక్స్ట్రీమిస్ట్స్. అంటే ఇలా వాళ్ళు అలా పాలించడం వల్లనే ఇండియన్స్ కి కోపం వచ్చి వాళ్ళు ఏం చేసినారంట, మనకి ఎట్లన్నా ఫ్రీడమ్ కావాలని చెప్పి ఇండియన్ నేషనల్ మూమెంట్ వల్ల ఒక ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా ఒక భాగం ఉంది ఫ్రీడమ్ రావడంలో. సో అందుకే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు. ఎందుకు? ఇలాంటి బ్రిటిష్ వాళ్ళు ఇలాంటివన్నీ బిహేవియర్ మన ఇండియన్స్ పట్ల చూపించడం వల్ల. లీడర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ బిలీవ్డ్ దట్ ద కలెక్టివ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ది సిటిజన్స్. బాల గంగాధర్ తిలక్ గేవ్ ది స్లోగన్. బాల గంగాధర్ తిలక్ అనే వ్యక్తి మనకి ఏం స్లోగన్ ఇచ్చారంట? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ అంటే ఫ్రీడమ్ అనేది నా పుట్టుక నుంచి వచ్చిన హక్కు, నాకు అది కావాలంటే మనకు అది ఉండాలి. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది కదా. సో అదే మన పుట్టుక నుంచి వచ్చిన ఫ్రీడమ్, అది మనకు ఉండాలి అని చెప్పి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చినారంట. ఈ స్లోగన్ ఎవరు ఇచ్చినారు? బాల గంగాధర్ తిలక్ సార్ గారు ఇచ్చినారు. ద ఎక్స్ట్రీమిస్ట్స్ ఫాలోడ్ సర్టన్ యూనిక్ మెథడ్స్. ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఎవరని చెప్పినాను? న్యూ జనరేషన్ లీడర్స్ అని చెప్పినా కదా. అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం రూల్స్ ఫాలో అయినారంట? మనకి పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ రావడానికి ఏం రూల్స్ ఫాలో అయినారో ఇప్పుడు చూద్దాం మనం. ఏమేం మెథడ్స్ ఫాలో అయినారంటే బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గుడ్స్ అంటే ఏవైతే మనం బ్రిటిష్ వాళ్ళ గూడ్స్ ఉన్నాయో అవన్నిటిని బాయ్కాట్ అంటే రద్దు చేసేసి మన స్వదేశీ గూడ్స్ అంటే మన ఇండియాలో ఏవైతే గూడ్స్ తయారు చేస్తున్నారో వీటిని ప్రమోట్ చేయడం. తర్వాత బాయ్కాట్ ఆఫ్ హానరరీ టైటిల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఏవైతే బ్రిటిష్ వాళ్ళవి హానరరీ టైటిల్స్ ఉన్నాయో ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నాయో అవన్నిటిని బాయ్కాట్ చేయడం. తర్వాత ప్రాక్టీసింగ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే మన ఇండియన్ కల్చర్ ని ఇంకా ప్రమోట్ చేయడం. ఆర్గనైజింగ్ ఫెస్టివల్స్ అండ్ మొబిలైజింగ్ పీపుల్ టు డిసెమినేట్ ది ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ రూల్ అంటే మన ధైర్యంతో అంటే మన
ఓన్గా మనం రూల్ చేయడం నేర్చుకోవడానికి పీపుల్ అంటే ఏం చేస్తున్నారంట, ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తున్నారంట. విగరస్ పొలిటికల్ యాక్షన్ అండ్ కంటిన్యూస్ స్ట్రగుల్ విత్ బంద్ అండ్ హర్తాల్. ఏం చేస్తున్నారంట, బంద్లు, ఇంకా అంటే కొంతమంది ఇప్పుడు ర్యాలీస్ తీస్తారు రోడ్ మీద, మాకు డిమాండ్స్ ఉన్నాయి, మాకు ఫ్రీడమ్ కావాలి, అట్లా చేస్తారు కదా. సో అలా కూడా చేసినారంట. ఎంకరేజింగ్ నేటివ్ ఎడ్యుకేషన్. నేటివ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఉండే చోటులోనే అక్కడనే చదువుకోవడం, అంటే వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం కాదు. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటే ఇండియాలోనే చదువుకోవడం, అంటే ఎక్కడ ఉంటామో నేటివ్ ప్లేస్ అంటే మనం ఎక్కడ ఉంటామో ఆ ప్లేస్ అన్నట్టు. సో మన ఇండియాలో చదువుకోవడం అనే దాన్ని ఎంకరేజ్ చేసినారంట. ద ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఆర్గనైజ్డ్ వందే మాతరం మూమెంట్ అండ్ హోమ్ రూల్ మూమెంట్ డ్యూరింగ్ ది స్పిరిట్. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉందో ఆ టైంలోనంట వందే మాతరం మూమెంట్ ఇంకా హోమ్ రూల్ మూమెంట్ కూడా జరిగినాయంట. ఎవరి ద్వారా, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అంటే న్యూ జనరేషన్ లీడర్స్. వాళ్ళు ఎవరు, బాల గంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ వాళ్ళు. ఓకేనా, ఈ ఆన్సర్ ఇంతే. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ చూద్దాము. డిస్క్రైబ్ ది హోమ్ రూల్ మూమెంట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, హోమ్ రూల్ మూమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ద లీడర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్టెడ్ హోమ్ రూల్ మూమెంట్ ఇన్ ఇండియా. ఎవరు స్టార్ట్ చేసినారంట, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మనకి హోమ్ రూల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసిందంట. వాళ్ళు ఎవరు, యానీ బేసంత్ అండ్ బాల గంగాధర్ తిలక్ వర్ ది మెయిన్ లీడర్స్ ఇన్ ది మూమెంట్. అంటే వీళ్ళిద్దరూ ఈ ఏదైతే మూమెంట్ లో ఉన్నారో వాళ్ళు మెయిన్ లీడర్స్ అంట. అండర్ దిస్ హోమ్ రూల్ మూమెంట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్లేసెస్. ఎక్కడెక్కడ ఈ మూమెంట్ చేయబడిందంట, బాంబే, కాన్పూర్, అలహాబాద్, బెనారస్, మదురై, కాలికత్ అండ్ అహ్మద్ నగర్. ఇవన్నీ ప్లేసెస్ లో ఈ మూమెంట్ జరగబడిందంట. తర్వాత దేర్ ఆబ్జెక్టివ్ వాస్ టు అటైన్ సెల్ఫ్ రూల్ బై పీస్ఫుల్ మీన్స్. వాళ్ళు ఏదో నరికేసి చంపేసి అలా ఏం తెచ్చుకోవాలని అనుకోలేరంట ఫ్రీడమ్ ని. పీస్ఫుల్ మీన్స్ అంటే శాంతిని పాటిస్తూ సెల్ఫ్ రూల్ చేయాలనుకున్నారంట వాళ్ళు. ఆఫ్టర్ దట్ ద offices of the Home Rule League were set up and spread to more than 200 places. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఇచ్చారు కదా, తర్వాత కొన్ని డేస్ తర్వాత హోమ్ రూల్ మూమెంట్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందంట, 200 ప్లేసెస్ దాకా స్ప్రెడ్ అయిందంట. నెక్స్ట్ ద టూ లీడర్స్ అండర్టుక్ సెవరల్ యాక్టివిటీస్. ఇప్పుడే చెప్పాను కదంటే వాళ్ళు ఏం వైలెన్స్ పాటిస్తూ ఏం చేయలేదు, ఈ రూల్ అంటే ఫ్రీడమ్ కావాలని చెప్పి పీస్ఫుల్ గానే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలని అడిగినారంట. దానికి వాళ్ళు ఏమేమి చేసినారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ ని ఎస్టాబ్లిష్ చేసినారంట. క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్ ఆన్ నేషనల్ పాలసీస్. అంటే స్టూడెంట్స్ కి కొంచెం నేషనల్ పాలసీస్ గురించి అవేర్ చేసినారంట. అవేర్ అంటే వాళ్ళకి చెప్పడం. సోషల్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ స్ట్రెంథనింగ్ లోకల్ సెల్ఫ్ బాడీస్. అంటే అప్పట్లో ఎలా పాటించాలి, అంటే ఎలా గవర్నమెంట్ రూల్ చేయాలి, సెల్ఫ్ గవర్నింగ్ ఎలా ఉంటుంది, రూల్ ఎలా ఉంటుంది, అంటే వేరే వాళ్ళ అండర్ కంట్రోల్ లేకుండా మన సొంతంగా మనం ఎలా ఎదగాలని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పీపుల్ని అవేర్ చేసినారంట. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ హోల్డింగ్ పబ్లిక్ మీటింగ్స్. ఇలా వీళ్ళు ఎప్పుడైతే ఈ మీటింగ్స్ చేస్తున్నారో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసినారంటే, అప్పట్లో ఏ గవర్నమెంట్ ఉండే, బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు ఏం చేసినారంట, బ్యాన్ చేసినారంట, మీరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవద్దు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనం పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం అనుకో, బ్రిటిష్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే మనకు ఫ్రీడమ్ వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఇక్కడ నుంచి. సో వాళ్ళకి అది నచ్చదు కదా. సో వాళ్ళు ఏం చేసినారు, పబ్లిక్ మీటింగ్స్ ని హోల్డ్ చేసేసినారంట. అంటే మీరు పబ్లిక్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వకూడదు. తర్వాత టు లెస్సర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది మూమెంట్. అంటే ఇట్లా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వకపోతే వాళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకోలేరు కదా. సో ఏమవుతుంది, ఈ మూమెంట్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది, అంటే ఈ మూమెంట్ సక్సెస్ అవ్వదు. అదే వాళ్ళకి కావాలి కదా బ్రిటిష్ గవర్నమెంట్ కి. సో ద బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంట, తిలక్ ని ఇంకా యానీ బెసెంట్, వీళ్ళిద్దరు ఎవరు, ఈ మూమెంట్ ఏదైతే హోమ్ రూల్ మూమెంట్ ఉందో దాని మెయిన్ హెడ్స్ కదా. సో వీళ్ళిద్దరిని ఏం చేసిండ్రంట, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేసినారంట. అరెస్ట్ చేసి ఫాలోవర్స్ ఫర్ అ షార్ట్ పీరియడ్ డ్యూ టు సివియర్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మూమెంట్. ఏమైందంట, ఈ మూమెంట్ చాలా సివియర్ ఎఫెక్ట్ ఉంది అంటే వాళ్ళని అరెస్ట్ చేయగానే ఇండియన్స్ వాళ్ళు ఊరుకోకుండా ఫుల్ లొల్లి చేస్తుంటే అప్పుడు ఏం చేసినారంట, లార్డ్ మాంటెగ్ అనే ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ప్రామిస్డ్ టు గ్రాంట్ సెల్ఫ్ రూల్. ఆయన ఇప్పుడు వీళ్ళని ఇట్లా అరెస్ట్ చేయగానే అందరూ ఏం చేశారంట, చాలా సివియర్ ఎఫెక్ట్ అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఎవరైనా లీడర్ని అరెస్ట్ చేస్తే బయట పబ్లిక్ ఎలా చేస్తారు, సో అలా ఇక్కడ సివియర్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల అప్పట్లో మనకి ఎవరుండే అంట సెక్రటరీ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లార్డ్ మాంటెగ్. అంటే ఇతను
కూడా బ్రిటిష్ పర్సన్. అతను ఏం చేసినాడంట, మీకు సెల్ఫ్ రూల్ గ్రాంట్ చేస్తాము అంటే అట్లా మొత్తం బయట అంతా ఆగం అయిపోయినందుకు వాళ్ళు ఏం ప్రామిస్ చేసినారంటే సెల్ఫ్ రూల్ ఇస్తాము అని ప్రామిస్ చేసినారంట ఇండియన్స్ కి. లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పి వాళ్ళు మనకు ప్రామిస్ చేసినారంట. అదే మనకి హోమ్ రూల్ మూమెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేసినారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ది వేరియస్ ప్రోగ్రామ్స్ అడాప్టెడ్ డ్యూరింగ్ ది నాన్ కార్పొరేషన్ మూమెంట్. నాన్ కార్పొరేషన్ మూమెంట్ అయ్యేటప్పుడు మనకి ఏమేం ప్రోగ్రామ్స్ అనేటివి జరిగినాయో చూద్దాము. ఫస్ట్ నాన్ కార్పొరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగిందంట, 1922 వరకు జరిగిందంట. ఎవరో లీడర్షిప్ లో, గాంధీజీ గారి లీడర్షిప్ లో జరిగిందంట. దిస్ మూమెంట్ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొటెస్ట్ అగేన్స్ట్ జలియన్ వాలా బాగ్ ఏదైతే ఉందో దానికి ప్రొటెస్ట్ అంటే దానికి అగేన్స్ట్ గా జరిగిందంట ఈ మూమెంట్. ఏది, నాన్ కార్పొరేషన్ మూమెంట్. అండ్ ఖిలాఫత్ మూమెంట్ కూడా. ఇట్ ఇంక్లూడెడ్ టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ఇంక్లూడ్ చేసిందంటే. ఏమేం ప్రోగ్రామ్స్, పాజిటివ్ ప్రోగ్రామ్స్, నెగటివ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఈ మూమెంట్ వల్ల ఏదైతే పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూద్దాం. స్వదేశీ గూడ్స్ ని వాడాలని చెప్పి ప్రమోట్ చేసినారు. తర్వాత కలెక్టింగ్ 1 crore rupees ఫండ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ నాన్ కార్పొరేషన్ మూమెంట్. 1 crore rupees ని కలెక్ట్ చేస్తున్నారంట ఫండ్ లాగా. ఎందుకు, ఇంప్లిమెంట్ చేయడానికి నాన్ కార్పొరేషన్ మూమెంట్ ని. తర్వాత 20 lakh చర్కాస్, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో ఇండియాలో వాళ్ళకి 20 lakh చర్కాస్ ఇస్తున్నారంట, డిస్ట్రిబ్యూట్ చేసినారంట. ఎంకరేజింగ్ నేషనల్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ ని కూడా ఎంకరేజ్ చేసినారంట ఈ మూమెంట్ ద్వారా. అంటే ఇవన్నీ పాజిటివే కదా. తర్వాత సెట్టింగ్ అప్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ బాడీ ఇన్ ది బ్రిటిష్ లెజిస్లేటివ్ బాడీస్. అంటే ఏదైతే ముందు బ్రిటిష్ లెజిస్లేటివ్ బాడీ ఉండేనో దాన్ని రిమూవ్ చేసేసి కాంగ్రెస్ లెజిస్లేటివ్ బాడీని పెట్టినారంట. అదే పాజిటివ్ ప్రోగ్రామ్స్ అంట దీని ద్వారా జరిగినాయి. దేని ద్వారా, నాన్ కార్పొరేషన్ మూమెంట్ ద్వారా జరిగిన పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. తర్వాత నెగిటివ్ ప్రోగ్రామ్స్ ఏమైందంట, ఫారిన్ గూడ్స్ ని బాయ్కాట్ చేసేసినామంట. మళ్ళీ బ్రిటిష్ కోర్ట్స్ ఏవైతే మన ఇండియాలో అన్నిటిని బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ అంటే రద్దు చేసేసినాం. తర్వాత ఏవైతే బ్రిటిష్ ఎలక్షన్స్ ఉన్నాయో అవన్నీ బాయ్కాట్ చేసేసినాం. తర్వాత రిజైనింగ్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ లోకల్ బాడీస్ నుంచి అన్ని బ్రిటిష్ వాళ్ళని రిజైన్ చేపించేసినాం. బాయ్కాటింగ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఏవైతే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉన్నాయో అన్నిటిని బాయ్కాట్ చేసేసినాం మీటింగ్స్. తర్వాత కన్క్లూజన్ ఏముంది మనకి ఆన్సర్ కి, గాంధీజీ స్టాప్డ్ దిస్ మూమెంట్ ఇన్ 1922. ఎప్పుడు స్టార్ట్ అయిందంట, 1920లో. ఎప్పుడు స్టాప్ అయిపోయింది, 1922. డ్యూ టు ది వైలెన్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ది చౌరీ చౌరా విలేజ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. చౌరీ చౌరా అనే విలేజ్ లో ఉత్తరప్రదేశ్ లో ఈ మూమెంట్ వల్ల ఏమైతుందంట, వైలెన్స్ ఫుల్ క్రియేట్ అవుతుందని చెప్పి మన గాంధీజీకి వైలెన్స్ నచ్చదు కదా, సో ఆయన ఏం చేసిన ఈ మూమెంట్ ని స్టాప్ చేసేసిండంట. అంతే ఈ ఆన్సర్. ఇంకొక ఆన్సర్ చూద్దాము. పాయింట్ అవుట్ ది మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారంట, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో 1947లో ఆ యాక్ట్ మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ ఫ్రేమ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే లాస్ట్ ఇంకా ఫైనల్ యాక్ట్ ఫ్రేమ్ అయిందో అదేంటంట, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇట్ వాజ్ ది product of the combined efforts of Lord Mountbatten and the Lord Mountbatten అనే వ్యక్తి ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టినాడంట. ఇతను ఎవరంట, ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత అండ్ సిమెంట్ అట్లీ, వీళ్ళిద్దరు ఎవరు, ఈ మూమెంట్ యాక్చువల్ గా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లాస్ట్ గా ఇంప్లిమెంట్ అయిన యాక్ట్ ఇది. అప్పట్లో అంటే ఈ లాస్ట్ గా అయినప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండే అంట, గవర్నర్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉండే అంట. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే అంట, క్లెమెంట్ అట్లీ ఉండే అంట. తర్వాత ద డ్రాఫ్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ హౌస్ కామన్స్ ఆన్ 4th July 1947. 4th July 1947 రోజు ఏమైందంట, ఈ యాక్ట్ డ్రాఫ్ట్ సెండ్ అవ్వబడిందంట. తర్వాత ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఫార్మేషన్ అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంట, 18th July 1947 నుంచి అమల్లోకి వచ్చిందంట. ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఆర్ యాజ్ ఫాలోస్. ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయంట, పాకిస్తాన్ ఇంకా ఇండియా అంట రెండు సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్స్ లాగా రూల్ అవ్వబడతాయి అని చెప్పి ఒక ప్రొవిజన్ ఇచ్చిందంట. ఇంకొకటి ఏంటి, 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, పాకిస్తాన్కి ఇండియాకి 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఉంటాయి అని చెప్పి ఇంకొక రూల్ పాస్ చేసినారు. తర్వాత ద బ్రిటిష్ సుప్రిమసీ ఓవర్ బ్రిటిష్ ఇండియా, అంటే ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళు మన మీద రూల్ చేసినారో అవన్నీ తీసేస్తారు. ఇంకా తీసేసి అన్ని ఏంటివి, ఫ్రీ టు జాయిన్, అంటే మనం ఐదర్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు లేకపోతే
డొమినియన్స్కి జాయిన్ అయిపోవచ్చు, కానీ బ్రిటిష్ రూల్ మాత్రం ఉండదంట. తర్వాత టెరిటరీస్ ఆఫ్ 2 డొమినియన్స్ వర్ డిఫైన్డ్ యాజ్ ఎంపవర్డ్, ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ టెరిటరీ దెమ్సెల్ఫ్. ఇప్పుడు మనం ఏదైతే టెరిటరీ ఆఫ్ 2 డొమినియన్స్ ఉన్నదో వాళ్ళంట ఎంపవర్డ్ అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు అంట. ఎట్లా డిసైడ్ అవ్వచ్చు, టెరిటరీ ఇంక్లూడ్ అవ్వాలా లేకపోతే ఎక్స్క్లూడ్ అవ్వాలా అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ అవ్వచ్చు అంట. ఇవి మనకు ఫస్ట్ లెసన్లో షార్ట్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.